హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్న్ అర్జున్. ఈరోజు అయితే మనం ఎయిత్ క్లాస్లో సెవెంత్ లెసన్ అయినటువంటి మనీ అండ్ బ్యాంకింగ్ సోషల్కి సంబంధించినటువంటి లెసన్ ఇది. మనం ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం అయితే చెప్పుకోబోతున్నాం. బట్ మన యొక్క వాయిస్ అనేది తెలుగులోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్న్ అర్జున్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఇన్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. వీఆర్ ప్రొవైడింగ్ డైలీ న్యూస్ పేపర్స్ అండ్ డైలీ బిట్స్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, మనమైతే ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడింగ్ వితౌట్ మనీ అంటే మనము కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకుందాం. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది మనం ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఇక్కడ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐటమ్స్ అని అంటాం మనం. అంటే కొంత చింతపండు ఇస్తే కొంత రైస్ ఇస్తారు, కొంత రైస్ ఇస్తే కొంత వీట్ ఇస్తారు, గోట్ ఇస్తే జోవార్ ఇస్తారు. ఇట్లా అంటే మనీ కాకుండా ఒక మీడియం ఆఫ్ ఏది లేకుండా ట్రాన్సాక్షన్కి మీడియం అనేది లేకుండా డైరెక్ట్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐటమ్స్ని మనము బార్టర్ సిస్టమ్ అంటాం. ఇది మనకు ట్రైబ్స్లలో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి బార్టర్ సిస్టమ్. ఇది ముందుగా ఉండేది, బట్ నౌ పేపర్ అయితే వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీ రూపీస్, అవునా కాదా? దానికన్నా ముందు గోల్డ్ అనేది ఉండేది, కాయిన్స్. ఓకే, దాన్ని సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్. సో ఇట్లా అనేది అయితే మనము డిఫరెంట్ టైప్స్లో అయితే చూస్తాం. సో నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఇదంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే, నేనేం సోది పెడతలేను. సో కొంచెం ఆలోచించి గమనించండి. ఇంగ్లీష్ మీడియంలో ఛానల్ అనేదే లేదు. ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానంటే ద మోటివేషన్ నాకు నేనే మోటివేషన్. ఎందుకంటే నేను ఎంత సఫర్ అయినో ఇంగ్లీష్ మీడియంలో మనకు మెటీరియల్స్ దొరకక అనేది, ఆ బాధ ఎవరికి రావద్దనే నేను ఈరోజు యూట్యూబ్లో వస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ మనము రోమన్కి సంబంధించి మయూరన్కి సంబంధించి కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. వాటిలో నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నానండి. మనము పాయింట్స్కి వెళ్ళిపోతున్నాం. మీరు ఒక్కసారి బ్రీఫ్గా లెసన్ చదవాల్సిందే. మనం అంతా కూడా పిల్లలకు చెప్పినట్టు చెప్పలేం కదా. సో మనం టెటెడ్ చేసే ఆస్పిరెంట్స్. సో వీఆర్ మెచ్యూర్డ్ కంపేర్ టు చిల్డ్రన్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఓకే, నెక్స్ట్ రోమన్ అంటే బీసెంట్ గోల్డ్ కాయిన్స్ ఉండేది వాళ్ళకు, వాళ్ళు అక్కడ అంటే ముద్రించేటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మయూరన్ అంటే పానా అంటే సిల్వర్ కాయిన్స్. ఇట్లా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎర్లియర్ బ్యాంకర్స్ ఇన్ ఇండియా, ముందు ఎవరు షేట్స్, గజ షేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి కొన్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఏమంటారు, దళారులు అని అంటారు కదా ఇప్పుడు. సో సేట్ అనేటువంటిది అటు నుండే వచ్చింది అన్నట్టు, ముందు నుండే. ఓకే, జగత్ సేట్ అంటే బెంగాలీలో ఉండే వాళ్ళకు, వీళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి అన్నట్టు. ఓకే, తర్వాత షాస్ పాట్నా అంటే బీహార్, అరుణ్ అరుంజీ నర్జీ అంటే సూరత్ వాళ్ళు, అంటే మనకు గుజరాత్. నెక్స్ట్ చెత్తియర్ అంటే మద్రాస్ ఈస్ నథింగ్ బట్ చెన్నై. ఓకే, నెక్స్ట్ పేపర్ మనీ వచ్చింది, హుండీస్ వచ్చినాయి అలాగా. ఓకే, పేపర్ మనీ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇగో ఈ పార్ట్లో నుండిదే. నేను కూడా మీకు టెక్స్ట్ బుక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు కూడా ఒకటికి రెండు సార్లు చదవండి. ఓకే, నెక్స్ట్ మనం బ్యాంకింగ్లో సెక్టార్కి వచ్చేది మోడర్న్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, క్యాష్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్ అకౌంట్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటివి? నేను ఇక్కడ మీకు ఎట్లా చెప్తున్నానంటే షార్ట్కట్ ఈజీగా అర్థమైపోతుంది. కమర్షియల్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ఇస్తాయో ఎవరికి, ఫార్మర్స్కైనా, ఇండివిజువల్స్ మనకైనా, బిజినెస్ మ్యాన్స్కైనా, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకైనా, అలాంటి బ్యాంక్స్ని మనము కమర్షియల్ బ్యాంక్స్ అంటాము. ఓకే, లోన్స్ ఇచ్చే వాటిని మనము ఏమంటాం చెప్పండి? కమర్షియల్ బ్యాంక్. అలాగే అవి ఏం చేస్తాయి, డిపాజిట్ని, క్రెడిట్ని ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్స్ అంటే ఏంటిదంటే డిపాజిట్స్ రిఫర్ టు ద మనీ దట్ పీపుల్ కీప్ ఇన్ ద బ్యాంక్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. ఓకే, కొన్ని చూద్దాం మనము. ఒక ఎగ్జాంపుల్ ఏంటిది, ఇప్పుడు నేను డైరెక్ట్ పోయి క్యాష్ ఇచ్చిన, అది నా బ్యాంక్లో డిపాజిట్ చేయండి అని, అది కూడా వన్ టైప్ ఆఫ్ డిపాజిట్. ఓకే, నెక్స్ట్ మా డాడీ పోయిండు, నేను ఇక్కడ వరంగల్లో ఉన్నాను, మా డాడీ వాళ్ళు మా ఊర్లో ఉన్నారు, నాకు పంపించాలి. మా డాడీ మా డాడీ అకౌంట్ నుండి నాకు పంపిస్తున్నారు. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిపాజిట్. ట్రాన్స్ఫర్ అనొచ్చు, కానీ ఎట్లా, మా డాడీ బ్యాంకుకు పోతాను కదా, ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేదు కదా, అక్కడ పోయి డిపాజిట్ చేసి మా డాడీ బ్యాంక్లో డిపాజిట్ చేసి మా డాడీ బ్యాంక్ నుండి నాకు పంపిస్తాడు. అర్థమైంది కదా. సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇట్లా ఉంటాయి. సో మీకు మ్యాక్సిమం అన్నీ తెలిసి ఉంటుంది, కానీ మనము బుక్లో ఉన్నది మాత్రం నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సేవింగ్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్ అకౌంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సేవింగ్ అకౌంట్.
మరి కరెంట్ అకౌంట్ అంటే ఏంటిది అంటే, కరెంట్ అకౌంటు మనకు లిమిట్‌లెస్ ఉంటది కరెంట్ అకౌంట్‌కి. అదే సేవింగ్ అకౌంట్‌కి లిమిట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఇక్కడ సేవింగ్ అకౌంట్ అనేది నార్మల్ పీపుల్స్ వాడతారు. మనలాంటి వాళ్ళు ఈ కరెంట్ అకౌంట్ అనేది ఇండస్ట్రియలిస్ట్ లేకపోతే మనకు బిజినెస్ కిరాణం వాళ్ళు వీళ్ళు అందరూ కరెంట్ అకౌంటే వాడతారు మ్యాక్సిమం. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వీళ్ళు ఉంటాయి కదా! బిజినెస్ మ్యాన్స్. ఎందుకు అనంటే వాళ్ళకు లిమిట్‌లెస్‌గా ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్సాక్షన్ జరగాలి. ఒకడొత్తడు, ఒకడిత్తడు, ఒకడు తీసుకుపోతాడు. ఇదంతా ఉంటది కాబట్టి వీళ్ళే బ్యాంక్‌కి ఏం చేస్తారు? సర్వీస్ ఛార్జ్ అనేది వీళ్ళే ఇస్తారు. అదే మనం సేవింగ్ అకౌంట్‌లో ఉన్నటువంటి అకౌంట్ మెంబర్ ఏంటిది? మనం ఇంట్రెస్ట్ పొందుతాం. సో, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి వాటి మధ్య సేవింగ్స్ అండ్ కరెంట్ మధ్యలో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇన్ 1606 1660లో ఏంటిది? ఆమ్‌స్టర్‌డామ్ అనేటువంటి ఒక మేజర్ ట్రేడింగ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అంటే యూరోప్‌లో ఉంది. ఇక్కడ దాదాపుగా 846 అంటే 846 టైప్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ 1606 1606లో దాదాపు 846 ఓకే. 846 అట. గుర్తుపెట్టుకోండి. అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే. నేను ఇప్పుడే చెప్పాను కమర్షియల్ బ్యాంక్ గురించి. లోన్స్ ఇస్తాయి ఇండస్ట్రియల్స్‌కి, ఫార్మర్స్‌కి, బిజినెస్‌కి. ఎనీ లోన్స్ ఇట్ కమ్స్ అండర్ కమర్షియల్ బ్యాంక్స్. ఆల్ బ్యాంక్స్ ఆర్ కమర్షియల్ బ్యాంక్స్. గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా ఇస్తాయి మ్యాక్సిమం. మళ్ళీ ఆలంటే నా బ్యాంక్ ఉన్నది ఇది కాదు కదా అని మళ్ళీ దానికి ఎలిగేషన్ మీరు ఆలోచించకండి. సో, ఇంకొకటి మనము బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ గురించి అయితే నేర్చుకుందాం. ఇక్కడ చూద్దాం. బేసిక్ సేవింగ్ ఓకే. చూడండి. ఇట్ కెన్ హ్యావ్ 0 ఆర్ వెరీ లో మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ లేదు. ఓకే. ఇట్ కెన్ హ్యావ్ 0 ఆర్ వెరీ లో మినిమమ్ బ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 0 అకౌంట్ తీపిస్తానారా నేను నా దగ్గర అని అంటాం మనం. ఎవరు? మన చిన్నపిల్లలు మన స్కాలర్‌షిప్ 5థ్, 6థ్‌కి ట్రైబల్ వెల్ఫేర్స్‌లలో, జెడ్పీహెచ్ఎస్‌లలో అంటే గవర్నమెంట్ స్కూల్స్‌లలో వాళ్ళకు స్కాలర్‌షిప్ వస్తాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మిత్రులకు. అంటే మనము దాన్ని మన ఫ్రెండ్స్‌లలో కూడా చూసినాం కాబట్టి నేను దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇట్ కెన్ హ్యావ్ 0 ఆర్ వెరీ లో మినిమమ్ బ్యాలెన్స్. దాంట్లో 0 బ్యాలెన్స్ తోటి కూడా మనము ఉంచుకోవచ్చు. దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ లైక్ ఏజ్, ఇన్కమ్, అమౌంట్ ఎక్సెట్రా క్రైటీరియా ఫర్ ఓపెనింగ్ ఫర్ ఇండివిజువల్స్. ఓపెన్ చేయడానికి ఎలాంటి ఏజ్ ఉండదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ కావాలి. ఇంత ఇన్కమ్ నువ్వు సంపాదిస్తేనే బ్యాంక్ అకౌంట్ తెరుస్తుంది అట్లాంటిది ఏం లేదు. ఓకే. తర్వాత మ్యాక్సిమం ఆఫ్ 4 విత్డ్రాస్ ఇన్ ఏ మంత్ ఈస్ అలౌడ్ ఇంక్లూడింగ్ ఏటీఎం విత్డ్రాల్స్. వాళ్ళకు అంటే ఏంటిది వారానికి ఒకటి ఇచ్చిందన్నట్టు. ఓకే. నెలకు ఎంతట మనకు 4 విత్డ్రాల్స్. నువ్వు బ్యాంకుల నుండిది ట్రాన్స్ఫర్ చేసుకో. లేకపోతే ఏమంటారు ఏటీఎం నుండిది, ఆధార్ కార్డు తోటిది ఎట్లనేది పైసలు 4 సార్లనే వస్తాయి. ఓకే. తర్వాత ద సర్వీసెస్ అవైలబుల్ ఇంక్లూడ్ డిపాజిట్ అండ్ విత్డ్రా ఆఫ్ క్యాష్, రిసిప్ట్, క్రెడిట్ ఆఫ్ మనీ త్రూ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఛానల్స్ ఆర్ చెక్స్. ఇక్కడ చెక్స్ ద్వారా, ఇంటర్నెటింగ్ బ్యాంకింగ్ ద్వారా, రిసిప్ట్ ద్వారా, క్రెడిట్ ఆఫ్ మనీ ద్వారా, అలాగే విత్డ్రా ఏటీఎమ్స్ ద్వారా కూడా ఆ సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎవరికి? బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఉన్న వాళ్ళకు, బిఎస్బిడిఏ. నెక్స్ట్ పిఎం జన్ ధన్ యోజన, పిఎంజేడివై. దీని గురించి ఈ స్కీమ్ గురించి నేర్చుకున్నట్లయితే, స్కీమ్ ఈజ్ ద లేటెస్ట్ మెగా స్కీమ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2014. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 2024. నియర్లీ 11 ఇయర్స్ ఓకే ఎగో అయితే ఇదైతే మనకు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ద న్యూ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 2024లో. The new scheme aims to achieve financial inclusion by ensuring that every poor household in the country to get easy access to credit and open bank accounts with zero balance. జీరో బ్యాలెన్స్ తోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రతి పేద మధ్యతరగతి వ్యక్తి కూడా ఇది ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది, క్రెడిట్స్ అనేవి, డిపాజిట్స్ అనేవి చేసుకోవాలి అని ఇది మనకు ఇనిషియేషన్ చేయడం జరిగింది. అండర్ ద స్కీమ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ రూపే డెబిట్ కార్డ్. ఏంటిదట? రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తుందట. అలాంగ్ విత్ 1 lakh యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఓవర్ డ్రాఫ్టింగ్ ఫెసిలిటీ. ఇక్కడ మనము ఒకటి ఓవర్ డ్రాఫ్టింగ్ ఫెసిలిటీ, ఒకటేమో 1 lakh యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, థర్డ్ ఏంటిది రూపే డెబిట్ కార్డు కూడా ఇస్తుంది. ఓకే.
మనము నెక్స్ట్ స్మాల్ అకౌంట్ గురించి నేర్చుకుందాం. ఇది మనం మ్యాక్సిమం ఇది మనము యూజ్ చేస్తుంటాం. ఇఫ్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఈస్ ఓపెన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సింప్లిఫైడ్ నోన్ యువర్ కస్టమర్ నార్మ్స్. ఏంటిదట, ఇది మనము కేవైసీ చేయించుకోవాలి, లేకపోతే పైసలు పడవు, మనకు రైతు బంధు పడదు, లేకపోతే పిఎం మోడీ పైసలు పడవు, ఇట్లా అనుకుంటాం. బంటాల పైసలు పడడం. కేవైసీ అంటే ఏంటిదంటే నో యువర్ కస్టమర్. ఓకే, దాని ఒక ఫుల్ ఫామ్. నెక్స్ట్, ద అకౌంట్ వుడ్ అడిషనల్లీ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ స్మాల్ అకౌంట్ అండ్ వుడ్ బి సబ్జెక్ట్ టు కండిషన్స్ స్టిపులేటెడ్ ఫర్ సచ్ అకౌంట్స్. ఈ స్మాల్ అకౌంట్స్కి ఉన్నటువంటి కండిషన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. టోటల్ క్రెడిట్స్ ఇన్ సచ్ అకౌంట్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1,00,000 రూపీస్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో దాంట్లో వేయవలసిన అమౌంట్ ఏదైతే ఉందో, తీయవలసిన అమౌంట్ అయినా వేయవలసిన అమౌంట్ అయినా 1,00,000 కంటే ఎక్కువ తీయరాదు. 1 ఇయర్. స్మాల్ అకౌంట్ కదా, సో దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ స్మాల్ అకౌంట్. నెంబర్ 1. నెక్స్ట్, మ్యాక్సిమం బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50,000 రూపీస్ ఎట్ ఎనీ టైమ్. ఒకటేసారి 50,000 కన్నా ఎక్కువ తీయద్దు. నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెబిట్స్ బై వే ఆఫ్ క్యాష్ విత్డ్రాస్ అండ్ ట్రాన్స్ఫర్స్ విల్ నాట్ ఎక్సీడ్ 10,000 రూపీస్ ఇన్ ఏ మంత్. నువ్వు ఏటీఎం నుండి అయినా ట్రాన్స్ఫర్ చేసినా ఒక మంత్లో 10,000 కన్నా ఎక్కువ పైసలు రావు. నెక్స్ట్, స్మాల్ అకౌంట్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months ఇనిషియల్లీ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ by another 12 months if the person provides proof of having applied for an official valid document. ఇక్కడ ఒక స్మాల్ అకౌంట్ ఒక 12 నెలల వ్యవధి కాలంలోనే దాని యొక్క పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. తర్వాత అది నీకు ఇంకా కంటిన్యూ చేయాలి అనిపిస్తే నువ్వు దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి నువ్వు సబ్జెక్ట్ చేయాలి ఇక్కడ బ్యాంక్కి. సో దట్ కెన్ బి రెన్యువల్ అండ్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ అనదర్ ఇయర్ ఆర్ అనదర్ మనకు 12 months. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్మాల్ అకౌంట్. నెక్స్ట్, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్. ఐ సెడ్ ఎర్లియర్, ఏంటిది, ఇది మ్యాక్సిమం మీరు బిజినెస్ అనుకోండి, సేవింగ్ అనేది మనకు నార్మల్ పీపుల్, కరెంట్ అకౌంట్ అనేది కొంచెం పైసలు ఉన్నోళ్ళు అట్లా అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము మీకు క్వశ్చన్ అండి. ఓకే, క్వశ్చన్ ఏంటిదంటే, Sarayu's father started a recurring deposit of 500 in a bank every month for a period of 5 years. He earns some interest which he will get along with the principal amount he deposited after the completion of 5 years. ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటిదో మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఇట్స్ అవర్ లర్నర్ జోన్ టీమ్ రిక్వెస్ట్. ఓకే, తర్వాత మనము కొంచెం ఈ కరెంట్ బ్యాంక్ గురించి అయితే మనం నేర్చుకుందాం. Similarly, large business offices get money from customers who purchase their goods and services every day, and they pay to those who have supplied them various things or done some work for them daily. మనము ఏంటిది, బిజినెస్ వాళ్ళు ఉంటుంది కదా ఆఫీసెస్లో, కస్టమర్స్ అయినా బిజినెస్ చేసే వాళ్ళైనా వాళ్ళకు ట్రాన్సాక్షన్స్ అనేది ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ అనేది అవుతూ ఉంటుంది. తర్వాత వీటిని మనం చూసుకున్నట్లయితే, ఫర్ మెనీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ కైండ్ బ్యాంక్స్ హ్యావ్ సెపరేట్ టైప్ ఆఫ్ అకౌంట్. వీటన్నిటికీ కూడా ఒక సెపరేట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే కరెంట్ అకౌంట్ అని అంటాము. దీనికి నో రెస్ట్రిక్షన్స్, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మనము డబ్బులు వేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఉంటుంది. ఇది మ్యాక్సిమం హ్యాండ్లింగ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడతారు. నెక్స్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి నేర్చుకున్నట్లయితే, ఫిక్స్డ్ డిపాజిట్ ఈస్ నథింగ్ బట్ టర్మ్ డిపాజిట్ అని కూడా అంటాం. ఇది మనకు ఒక ఏమంటారు, ఒక టర్మ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు 6 నెలలు అనుకున్నాం అనుకో, 6 నెలలకే ఇస్తాడు. ఆగస్టు 15వ తారీఖు 6 నెలలకి నాకు రావాలి, అప్పటి వరకు నేను డిపాజిట్ చేసిన, ఓ 1,00,000 రూపాయలు చేసినావు, ఆ 1,00,000 రూపాయలకు వడ్డీ 6 నెలల వడ్డీ ఆ రోజు ఇస్తాడు నీకు. అర్థమైందా? నువ్వు అప్పిస్తున్నావు అన్నట్టే ఇక. ఓకే, the money is a fixed deposit or a term deposit, cannot be withdrawn from bank for a period of time. It could be 1 year or 2 or 5 or 7 years. The rate of interest is higher on a fixed deposit. నార్మల్ సేవింగ్ అకౌంట్ నార్మల్లో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లో కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నేను 6 నెలలకు ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలకు పెట్టిన, ఇప్పుడు 2025, 2030కి పెట్టిన నేను, లేదు నాకు 2027లోనే అవసరం ఉంది అని అనుకుంటే అట్లా ఇయ్యరు. ఓకే, ఆ పాలసీస్ అన్నీ కూడా దానికి వార్నింగ్ చేసేసి ఇక నీకు లేదు, ఇక దాని మీద వచ్చేటువంటి బెనిఫిట్స్ లేవు అన్నప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో చాలా అర్థంగా ఉంది. ఇది బ్యాంక్ అండి, వీళ్ళేమో ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు అంటే వీళ్ళు లోన్స్ తీసుకున్నారు కాబట్టి. ఓకే, తర్వాత వీళ్ళు డిపాజిట్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు
వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు బ్యాంక్స్ నుండి, ఎందుకంటే వీళ్ళు డిపాజిట్ చేసారు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంది. హౌ మచ్ మనీ విల్ మనస్విని గెట్ ఫర్ హర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ 5 years ఇఫ్ ద రేట్ ఆఫ్ 8? రేట్ ఎంత? 8. ఓకే, టైం ఎంత? 5 years. ఓకే, అసలు ప్రిన్సిపల్ ఆఫ్ అమౌంట్ ఎంత? 10,000. ఇప్పుడు చేసుకోండి దానికి ఎంత వస్తుంది. ఓకే, నెక్స్ట్ హౌ డస్ ద బ్యాంకింగ్ సిస్టమ్ వర్క్? ఇక్కడ చెక్ అనేది కొంచెం మనం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం పేరు రాస్తాం, డేట్, ఇక్కడ అమౌంట్, ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్, ఇది ఎవరికి రాస్తామో వాళ్ళ పేరు రాయాలి. ఇక్కడ కంచెర్ల సుజాత అని ఉంది, 1,75,000 అని ఉంది, వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసి ఆ డబ్బులు వాళ్ళ పేరు మీద పోయి తీసుకుంటారు. ఇది చెక్. ఇది ఒక రిసిప్ట్ లాంటిది అనుకోండి. ఓకే, నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఈఎంఐ, ఈక్వి మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఈఎంఐఏ నడుస్తుంది ఎక్కువ, అవునా? నెక్స్ట్ మనకు డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ గురించి కూడా నేర్చుకుందాం. ఎస్హెచ్జి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి కూడా నేర్చుకుందాం. ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ కూడా నేర్చుకుందాం. డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ అంటే ఏం లేదండి, ఇన్ కేస్ ఒకవేళ నీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చదివేద్దాం, ఎందుకు అన్నీ మనం చెప్పే బదులు. ఓకే, శ్లోక ఏ స్టూడెంట్ అప్లైడ్ ఫర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్, షీ హ్యాస్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ ద డీడీ అంటే టు అథారిటీస్. ఓకే, నెక్స్ట్ when you have to make payments to organization in advance to avail the services, you have to pay the money through a DD. Bank collects some money, some amount as service charge and issue a DD. Example, Shloka wants to DD for 1,000 rupees. ఆమె ఇంత 1,000 రూపాయలకు డీడీ కావాలి అంటే ఆమె ఎంత పే చేయాలట? 1,030 రూపాయలు పే చేయాలి. అంటే ఎందుకు 30 రూపాయలు అనేది సర్వీస్ ఛార్జెస్. ఓకే, చేసేసింది, అయిపోయింది. ఇది డిమాండ్ డ్రాఫ్ట్, మోడల్ డిమాండ్ డ్రాఫ్ట్. తర్వాత ద ఎక్స్చేంజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద డీడీ వాల్యూ. ఓకే, డీడీ అమౌంట్కి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఈక్వల్ ఉంటుంది. ఓకే, అది కూడా క్లియర్. నెక్స్ట్ ద డీడీ ఎనేబుల్స్ ద అథారిటీస్ టు ఎన్కాష్ ఇమీడియట్లీ అన్లైక్ ద చెక్. ద చెక్ మే సమ్ టైమ్ బీ రిటర్న్డ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫండ్స్. ఇన్ కేస్ ఆఫ్ డీడీ there is no chance to return because the amount is already paid. DD is acceptable for all amounts. ఒకవేళ నువ్వు చెక్ ఇచ్చినావు అనుకో, అక్కడ బౌన్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారు దాంట్లో ఇన్సఫిషియెంట్ ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. అదే నువ్వు డీడీ కట్టినావు అనుకో, నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్కి బ్యాంక్కి పైసలు కట్టేసినావు, సో నువ్వు కస్టమర్ కొంచెం హైలో ఉంటుంది అన్నట్టు, సో నీది పని తొందరగా అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ మైనర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 8th క్లాస్ పిల్లలకు సూపర్గా ఉపయోగపడుతుంది, అందుకే 8th క్లాస్లో పెట్టడం జరిగింది. ఏ సేవింగ్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ బై ఏ మైనర్ ఆఫ్ ఎనీ ఏజ్ త్రూ హీస్ ఆర్ హర్ న్యాచురల్ ఆర్ లీగల్లీ అపాయింటెడ్ గార్డియన్. మన పేరెంట్స్ ద్వారా లేకపోతే మనకు పెంచేటువంటి గార్డియన్ ద్వారా మనము ఏ ఏజ్లోనైనా మనము ఒక సేవింగ్స్ ఆర్ ఫిక్స్డ్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ మైనర్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 10 years ఆర్ అలౌడ్ టు ఓపెన్ అండ్ ఆపరేట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ గమనించండి, ఫస్ట్ వన్ పుట్టిన ఎంబటే కూడా చేసుకోవచ్చు, అమ్మా నాన్నలు ఆపరేట్ చేస్తారు దాన్ని. ఇది మనము ఇండిపెండెంట్గా 10 years అంటే 10 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకు మాత్రమే ఇండిపెండెంట్ ఆపరేటింగ్, అది కూడా మైనర్ అకౌంట్గా ఇస్తారు. 10 సంవత్సరాల బిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన అకౌంట్ ఆపరేటింగ్ అనేది ఉంటుంది. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఇండిపెండెంట్లీ సబ్జెక్ట్ టు ద బ్యాంక్స్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ ఆర్ ఇన్ ప్లేస్. నెక్స్ట్ అడిషనల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డెబిట్ కార్డ్, చెక్ బుక్ ఫెసిలిటీ ఎక్సెట్రా ఆర్ అలౌడ్. ఇవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి. బట్ మైనర్ అకౌంట్ హోల్డర్స్ కెన్ విత్డ్రా ఓన్లీ అమౌంట్ దట్ ఈస్ డిపాజిట్ ఇన్ హీస్ ఆర్ హర్ అకౌంట్. దాంట్లోనే వెయ్యాలి, దాంట్లో నుండే తీయాలి, ఈ ట్రాన్స్ఫర్లు గీన్స్ఫర్లు ఉండవు. నెక్స్ట్ లోన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకు చాలా టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. దాంట్లో మనము కొన్ని ఎడ్యుకేషనల్ లోన్, స్టూడెంట్ లోన్స్, ఇండస్ట్రియల్ లోన్స్, ట్రేడర్స్. ఇప్పుడు మనం ల్యారీ కొన్నప్పుడు లోన్ మనకు డైరెక్ట్ కిస్తీలు కట్టాలి, అంటే ఈఎంఐలు కట్టాలన్నప్పుడు ఓకే, ఒక బ్యాంక్ అయితే ఇస్తుంది మనకు కొంత డబ్బు. ఆ డబ్బును మనము ఎవరిని ఇస్తుంది? ఆ అశోక్ లీలాండ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. తర్వాత మనం మెల్లమెల్లగా మనం కట్టుకుంటాం. సో అట్లా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసినాం కదా, ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ లోన్స్ అయితే ఉంటాయి. మన ఫార్మర్ కూడా లోన్ తీసుకుంటాడు. తర్వాత మనం ఒక ఫ్లాట్, ఒక ఇల్లు కట్టుకోవడానికి లోను, మనము ఎంప్లాయీ అయితే మన 2 వీలర్కి లోను, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, శాంత ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్.
అంటే మహిళా సంఘం అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఒక సభ్యురాలు. ఓకే, షీ హ్యాస్ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ టు రిపేర్ హర్ హౌస్. వాళ్ళ ఇంటిని మంచిగా చేసుకోవడానికి ఒక లోన్ అయితే తీసుకుంది. షీ డస్ నాట్ హ్యావ్ టు కీప్ ఎనీ అసెస్ట్ యాజ్ సెక్యూరిటీ. మీద కనిపించినటువంటి మనము వీల్ ఎంప్లాయీ కదా, ఎంప్లాయీకి పెట్టి బండి కొన్నాడు ఒక అతను. ఫ్లాట్ అంటే ఆ ఇల్లునే పెట్టిండు. ఒకవేళ వాళ్ళు జమ చేయకపోతే అవన్నీ కూడా తీసుకుంటారు. అదే ఇక్కడ ఏం కూడా మనకు సెక్యూరిటీ పెట్టలేదు. కానీ ఇక్కడ సెక్యూరిటీ ఏంటిదంటే తోటి ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆమెకు ఏంటిది సెక్యూరిటీ. ఒకవేళ ఆమె కట్టకపోతే వాళ్ళందరూ కట్టాలి అంతే. ఇది దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఒక సిస్టమ్. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూసుకున్నట్లయితే వీటిలలో మనము డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ చూద్దాం. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ ద మనకు కరెంట్ అఫైర్స్లో రావచ్చు, జీకేలో రావచ్చు, మన సోషల్ కంటెంట్లో రావచ్చు, లేకపోతే మనకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటి మీమ్ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. మీకు నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, మీమ్ ఇది ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇలాంటి మీమ్స్ మేము ఎన్నో చేసాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకెట్లా చెప్పాలండి మీకు. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం. ఓకే, మీరు మీమ్ అయితే చూసినట్టయితే మంచిగా ఎంజాయ్ చేసిర్రు. అట్లాంటి మీమ్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, చూడండి ఒక్కసారి. నెక్స్ట్ నెఫ్ట్ అంటే ఏంటిదంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, దాని యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటిదంటే దిస్ సర్వీస్ కెన్ బి యూజ్డ్ బై ఇండివిజువల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక వ్యక్తి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే టు ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్, ఏ అమౌంట్ అయినా ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకు వరకు పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టీజీసీ ఆర్టీజీఎస్. ఓకే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇక్కడ గ్రాస్ అనేది కనబడ్డది కదా, అంటే హ్యూజ్ అమౌంట్ అన్నట్టు, అట్లా గుర్తుపెట్టుకోండి. దిస్ సర్వీస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. an individual or an organization can transfer an amount of 2 lakhs and above to another account. Okay, next IMPS, immediate payment services. immediate payment services ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది హెల్ప్స్ పీపుల్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ బ్యాంక్ త్రూ ఏ మొబైల్ హ్యాండ్ సెట్. ఇది మనకు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే ఏటీఎంస్ ద్వారా తొందరగా ఇన్స్టాంట్గా మనీ సెండ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ మస్ట్ హ్యావ్ హీస్ మొబైల్ నంబర్ లింక్డ్ విత్ హీస్ బ్యాంక్ టు యూస్ దిస్ ఫెసిలిటీ. అవును, మొబైల్ నెంబర్ను బ్యాంక్ను లింక్ చేయాలి, అప్పుడే ఇదంతా కూడా ఎనేబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ద కస్టమర్ కెన్ యూటిలైజ్ దిస్ సర్వీస్ త్రూ అవుట్ ద ఇయర్ ఇంక్లూడింగ్ ఆన్ బ్యాంక్ హాలిడేస్. ఇప్పుడు చేస్తున్నటువంటి ఐఎంపిఎస్ఏ. ఓకే, నెక్స్ట్ యూపీఐ, ఇది కూడా ఇప్పుడు చేస్తున్నాం మనం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ టు ట్రాన్స్ఫర్ మనీ త్రూ దిస్. దేర్ ఈజ్ నో నీడ్ టు ఎంటర్ రిసీవర్స్ నేమ్ అండ్ హిస్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఇవన్నీ ఏం లేదు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా లేదు. ఫోన్ నెంబర్ కొడితే ఇప్పుడు పోతాను కదా, యూపీఐయే కదా అది, ఫోన్పే, గూగుల్ పే. ఓకే, అదంతా కూడా. నెక్స్ట్ విపిఏ, దేని ద్వారా అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఆర్ ఆధార్ నెంబర్ తోటి అయితే ఇప్పుడు మనము పంపించుకోవచ్చు, తీసుకోవచ్చు. బై ఎంటరింగ్ ఎనీ ఆఫ్ దీస్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ దట్ వీ విష్ టు సెండ్ ఇన్స్టాంట్లీ. తర్వాత భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, భారత్ ఇంటర్ఫేస్ మనీ. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇంకా ఇతర ఏ యూపీఐ పేమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా గవర్నమెంట్వి కావు, గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాదు. ఈ భీమ్ ఏదైతే ఉందో యాప్, మీరు భీమ్లో చూడండి, ఇది గవర్నమెంట్ యాప్, చాలా అద్భుతమైనటువంటి పని చేస్తుంది. మీరు ఎవరైనా రీఛార్జ్ చేయాలనుకుంటే దీంట్లో చేయండి. నాకైతే 10 రూపాయలు వస్తుంది ప్రతి రీఛార్జ్కి, నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్. సో భీమ్ అంటే ఏంటిది? భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మనకు ఫుల్ ఫామ్. దీని ద్వారా ఏం చేస్తాం? లెట్స్ యూ మేక్ ఈజీ అండ్ క్విక్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ యూజింగ్ యూపీఐ. ఓకే, యూఎస్ఎస్డి, అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా, ఈజ్ ఏ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ based for small value transactions. It can be used on all phones including basic feature phones. This facility can be used as per one's convenience to anyone and to anywhere. ఓకే, ఇది మనకు మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ లాగా. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనము రూపే కార్డ్స్. ఓకే, పేమెంట్స్ కెన్ బి ఆల్సో మేడ్ బై యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద రూపే కార్డ్స్. రూపే కార్డ్ ఎవరు
లాంచ్ చేశారు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇది విచ్ ఆఫర్స్ న్యూమరస్ అడ్వాంటేజ్ లైక్ లోయర్ కాస్ట్, సేఫ్టీ, సెక్యూరిటీ. ఇవి 3 కూడా వీటి యొక్క అడ్వాంటేజ్. తర్వాత ఆల్ అకౌంట్ హోల్డర్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన, పిఎం జన్ ధన్ యోజన వాళ్ళు కూడా రూపే కార్డ్స్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది మనకు మ్యాక్సిమం టెట్ ఆర్ డిఎస్సిలో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ 4 సర్వీసెస్ ఐఎఫ్ఎస్సి అండ్ ఇంటర్నెట్ ఆర్ నెసెసరీ దీంట్లో. ఓకే, నెక్స్ట్ బట్ ఫర్ యుఎస్ఎస్డి అలాగే మనము చూసుకున్నట్లయితే వితౌట్ ఐఎఫ్ఎస్సి ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ ఇది దీంట్లో. నెక్స్ట్ మనము ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏంటిది అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఇది మనకు ఈచ్ బ్యాంక్ హ్యాస్ 11 డిజిట్స్ కోడ్. ప్రతి దాంట్లో ఇప్పుడు మనము తర్వాత ఫస్ట్ 4 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ కోడ్. ఓకే, ఎస్బీఐకి ఒకటి, ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఒకటి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి, ఇట్లా ఉంటుంది అన్నట్టు. తర్వాత రిమైనింగ్ అవన్నీ కూడా బ్రాంచ్కి సంబంధించింది. ఓకే, 4 ప్లస్ మనకి ఇంకోటి ఏంటి 11 - 4 ఎంత తీసేయండి చెప్పండి. ఓకే, 11 - 4 7. ఓకే, మిగతా 7 అన్నీ కూడా బ్రాంచ్కి సంబంధించి. సో మనము ఇలాంటివి అయితే మనకు చెప్తున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇక్కడ జాయిన్ బటన్ కనబడుతుంది కదా, ఈ జాయిన్ బటన్లో వెళ్ళి మెంబర్షిప్ తీసుకోండి. జస్ట్ 59 రూపీసే ఉంది. దీనికి లాభాలు ఏంటివి అంటే మీకు ఎర్లీ యాక్సెస్ ఆఫ్ వీడియోస్, మనకు షెడ్యూల్ పెట్టేటువంటివి మీకు ముందుగానే వస్తాయి. అలాగే మీ లైవ్ ఎప్పుడైనా పెట్టినప్పుడు మీ చాట్స్ అనేవి మాకు తొందరగా కనబడతాయి. తర్వాత ఇంకా మనకు యాక్సెసిబుల్ అంటే మీరు మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ఇంకా యాక్సెసిబుల్గా ఉంటాయి. సో ఇలాంటివి అయితే మనము చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మనకున్నాయి టెట్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.